ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మే 3 శుక్రవారం, క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి దశమి, నక్షత్రం శతభిషం. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా సాగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తాయి. ఉద్యోగం అధికారులతో సమస్యలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల నుండి కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనిలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు దారితీస్తుంది. ఊరట చెందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దూరపు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ధనపరంగా ఆలోచనలు స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. తదుపరి తులారాశి. తులారాశి వారికి గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనులు కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాల్లో వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనుల్లో స్థిరమైన ఆలోచనలు చేరలేవు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. నిరాశ కలుగుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించాలి. మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో నూతన నిర్ణయాలు తీసుకునే లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దూర ప్రయాణాల్లో సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితాలను పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు చికాకు తొలుగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.